హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిష్య ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి గత ఏడాది కంటే కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. రాహు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా సంపాదించవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ రాశి నుంచి గురుడు 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. గురువు మే నెల వరకు 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారం పొందుతారు. మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది. శని ప్రభావం. కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుంచి 12వ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు శని 2 గ్రహాల కలయికతో మీ జీవితంలోకి కొత్త మలుపులు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. జూన్ 30 తర్వాత శనిదేవుని ప్రభావంతో షష్ రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయాలను పొందే అవకాశం ఉంది. కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్యుడి ప్రభావం. ఈ రాశి నుంచి సూర్యుడు ఏప్రిల్ 14వ తారీఖున 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరచనున్నారు. ఈ 2 గ్రహాల కలయిక వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. రాహువు ప్రభావం. కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహువు 11వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు అత్యంత శక్తివంతంగా ఉంటారు. అంతేకాదు ఏడాది పొడవునా మంచి లాభాలను పొందనున్నారు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. మీ సోదరులు స్నేహితులు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు. రాహు ప్రభావంతో రాజకీయాల్లో పనిచేసేవారు ఉన్నత స్థానాలను పొందే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా శుక్రుడి ప్రభావం. ఈ రాశి వారికి శుక్రుడు గురుడు ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మే నెల తర్వాత గురువు 7వ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది. 5వ దృష్టి ప్రేమ స్థానంలో ఉంటుంది. మీ ప్రేమ సంబంధంలో మధురంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. వివాహితులు భార్య నుంచి పూర్తి సహకారం మద్దతు పొందుతారు. కేతువు ప్రభావంతో కొత్త ఏడాదిలో కేతువు ఈ రాశి నుంచి 5వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. కేతువు ప్రభావంతో షేర్ మార్కెట్ లాటరీల నుంచి ఎక్కువ డబ్బును పొందే అవకాశం ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి విజయాలు లభిస్తాయి. టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆదాయ విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఏడాది పొడవునా లాభాలు పురోగతికి అవకాశాలను పొందుతారు. ఉద్యోగాలను మార్చుకుంటే మీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శుభ ఫలితాలు వస్తాయి. గురుడి ప్రభావంతో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఈ సమయంలో మీరు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. వీలైనంత ఎక్కువ సమయం గురు మంత్రాలను పఠించాలి. 10 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.